వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ అంటే శ్రీశైలం ఎడబగట్టు కాలువ సొరంగం ఘటనపై అయితే మాత్రం గత 11 రోజులుగా దాదాపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయనే చెప్పాలి. అంటే గత నెల ఫిబ్రవరి 22న ఉదయం 7:30 గంటలకు అందులో దాదాపు 40 మంది కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పైకప్పు కోలడంతో అందులో దాదాపు 8 మంది అయితే చిక్కుకున్నారు. వారి కోసం దాదాపు 11 రోజుల నుంచి అంటే పోయిన నెల అంటే ఫిబ్రవరి 22 నుంచి కూడా నేడు మార్చి 3వ తారీఖు అంటే దాదాపు 11 రోజుల నుంచి కూడా నిరంతరంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. నేడు 11వ రోజు కూడా దాదాపు 11 బృందాలు అంటే 11 సంస్థలకు సంబంధించిన బృందాలు అంటే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, అలాగే అటువైపు చూస్తేనేమో జీబీఐ, మరోవైపు చూస్తేనేమో ఈ హైడ్రా అయితేనేమి, సింగరేణి అయితేనేమి, జిహెచ్ఎంసీ అయితేనేమి, వీటన్నిటికీ సంబంధించి దాదాపు 11 సంస్థలకు సంబంధించిన బృందాలు అయితే సహాయక చర్యల్లో కొనసాగుతున్నాయని చెప్పాలి. ఈ సందర్భంగా అంటే తాజాగా చూసుకున్నట్లయితే నిన్న ఆదివారం అంటే దాదాపు ఘటన జరిగి 10వ రోజునైతే మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అటువైపు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేమి, అలాగే జూపల్లి కృష్ణారావు అయితేనేమి సొరంగం వద్దకెళ్ళి దాదాపు సహాయక చర్యలను అయితే పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర చర్చాంశనీయమైందనే చెప్పాలి. అంటే ఈ సంఘటనకు సంబంధించిన అయితే మాత్రం అధికార పక్షం అయితేనేమి, ప్రతిపక్షాలు అయితేనేమి ఐక్యంగా నిలవాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే పిలుపునిచ్చారు. అదేవిధంగా అంటే గత 11 రోజుల నుంచి కూడా నిరంతరంగా కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయని, అదేవిధంగా ఈ సొరంగం యొక్క కూలిన ఘటనపై అయితే ప్రతి ఒక్కరూ కూడా రాజకీయం చేయవద్దని అందరూ ఐక్యమై కలిసికట్టుగా ముందుకు వచ్చి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అంటే రోబోలను అంటే సొరంగం తవ్వటానికి రోబోలను కూడా ఉపయోగించాలి అని అయితే ఇప్పటికే అధికారులకు ఆదేశాలను జారీ చేసినట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే వెల్లడించారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తాజాగా 11వ రోజు కూడా ఈ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయనే చెప్పాలి. అదేవిధంగా నేడు 11వ రోజు అయితే హైకోర్టులో అయితే పిల్లు కూడా దాఖలైందని చెప్పాలి. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ పిల్ అయితే దాఖలైంది. ఇదే విషయంపై అయితే కనుక తెలంగాణ ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి అయితే వ్యాఖ్యలు వాదించారు. అంటే గత 11 రోజుల నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయక చర్యలు కొనసాగుతుందని, దాదాపు 11 సంస్థలకు సంబంధించిన బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని కూడా హైకోర్టుకు అయితే తెలిపారు. ఈ వాదనలను విచారించిన హైకోర్టు అయితే ప్రస్తుతం విచారణ అయితే ముగించింది. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే గత నెల అంటే ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 7:30 గంటలకు కార్మికులు దాదాపు 40 మంది పనిచేస్తుండగా ఒక్కసారిగా ఎస్ఎల్బీసీ టన్నల్ సొరంగంలో అయితే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 8 మంది చిక్కుకోవడంతో అప్పటికప్పుడే అంటే ప్రమాదం జరిగిన దాదాపు 2-3 గంటల్లోపే ఆ మంత్రి అంటే నాగర్ కర్నూలు జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు అయితేనేమి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేమి వీరందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని అయితే సహాయక చర్యలను అయితే కొనసాగించారు. ఎప్పటికప్పుడు కూడా సహాయక చర్యలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి గతంలో ఫోన్ చేసి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డికి అయితే ప్రధాని నరేంద్ర మోడీ అయితే భరోసానిచ్చారు. ఈ భరోసాతోనే విశాఖపట్నం నుంచి దాదాపు 3 హెలికాప్టర్ల ద్వారా కూడా అటువైపు నేవీ బృందం అయితేనేమి, మరోవైపు అంటే సహాయక చర్యల్లో పాల్గొనడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయక చర్యలు అందించిందనే చెప్పాలి. మరోవైపు అంటే దాదాపు ఘటన జరిగి 6 రోజులైన క్రమంలో గాలి, ఆకాశం అనే వీటిలో తేడా లేకుండా సహాయక చర్యలకు ముందుండే వాటినే ర్యాట్ హోల్ మైనర్స్ అంటారు. వీరు కూడా దాదాపు 6 రోజులు ఘటన జరిగి 6 రోజులైన సందర్భంగా వారు కూడా ఆ సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్నారని చెప్పాలి. కాకపోతే మాత్రం 13వ కిలోమీటర్ వద్దకు వెళ్ళగానే అక్కడ కొంత మట్టి, బురద ఏర్పడడంతో సహాయక చర్యలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పాలి. నేటితో అంటే దాదాపు 11 రోజులు గడవడంతో సొరంగంకి దాదాపు 14వ కిలోమీటర్ వరకు కూడా వెళ్ళినప్పటికీ కూడా అక్కడ స్కానర్స్ ద్వారా అయితే మాత్రం 8 మంది కూడా మృతి చెందారని, వారి మృతదేహాలు దాదాపు 3 మీటర్ల మేర మట్టిలో కూరుకుపోయాయని కూడా ఇప్పటికే అధికారులు అయితే వెల్లడించారు. వాటిని అంటే మృతదేహాలను బాధిత కుటుంబాలకు అందజేయడానికి అయితే మాత్రం నిరంతరంగా శ్రమిస్తున్నారని చెప్పాలి. నిన్న అంటే దాదాపు ఘటన జరిగే 10వ రోజున అయితే మాత్రం ఉస్మానియా వైద్య బృందం కూడా అక్కడికి చేరుకుంది. అంటే అప్పటికప్పుడే ఆ మృతదేహాలకు డిఎన్ఏ టెస్ట్ చేసి బాధిత కుటుంబాలకు అందజేయడానికి కూడా ప్రయత్నించారు. కాకపోతే మాత్రం ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పాలి. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా అటువైపు సీఎం రేవంత్ రెడ్డి అయితేనేమి, అధికార యంత్రాంగం అయితేనేమి, మరోవైపు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అయితేనేమి వీరందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలను ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా కొనసాగుతున్నాయని కూడా పర్యవేక్షించారు. ఒకానొక సందర్భంలో జూపల్లి కృష్ణారావు అయితేనేమి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేమి మంత్రులు కూడా లోకో ట్రైన్ ద్వారా కూడా టన్నల్లోకి వెళ్ళి మరి ఆ సహాయక చర్యలను
చర్యలను ఎలా కొనసాగిస్తున్నారు, అధికారులు ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు, ఏ విధంగా అధికారులు సహాయక చర్యలు కొనసాగుతున్నారు అనే సంఘటన కూడా దగ్గరగా అంటే క్షుణ్ణంగా పరిశీలించిన సంగతులు కూడా మనకి తెలిసిన విషయమే. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపు 11 రోజుల నుంచి కూడా ఈ ఎస్ఎల్బీసీ టన్నల్ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కూడా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వారి మీద అంటే బ్రతికి బట్టగడతారనే ఆశలు అయితే దాదాపు సన్నగిల్లాయనే చెప్పాలి. అంటే దాదాపు 8 మంది కూడా బ్రతికి బయటపడతారనేది అయితే ఎవరిలోనూ లేవు. కాకపోతే మాత్రం వారి మృతదేహాలను అయితే DNA టెస్ట్ అయినా చేసి వారి కుటుంబాలకు అందజేయాలని అయితే మాత్రం అదొక సంకల్పంతో అటువైపు అధికార యంత్రాంగం అయితేనేమి, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అయితేనేమి, మంత్రులు అయితేనేమి సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్నారని చెప్పాలి. ఎప్పటికప్పుడు అంటే అక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి సహాయక చర్యలు, ఎవరెవరు పాల్గొంటున్నారు, ఎన్ని బృందాలు పాల్గొంటున్నాయి, ఎంతమంది పాల్గొంటున్నారనే చర్యలను అంటే వివరాలను మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అయితే ఆ ఫోన్ ద్వారా అయితేనేమి అధికారుల ద్వారా అయితేనేమి తెలుసుకుంటున్నారని చెప్పాలి. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపు 11 రోజుల నుంచి కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. రానాతో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.